రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు. గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ 14 మంది భూమి మీద పడి మడిచిపోయారు. చూసింది శూర్పణఖ. పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడి దగ్గర. పడిపోయేటప్పటికీ ఈయన మళ్ళీ చూశాడు, ఇటు ఇలా గభాల మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడే కదా 14 మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని, మళ్ళీ వచ్చి ఇలా పడిపోయావు, నీకేమైందని అడిగాడు. అడిగితే ఆవిడంది, పంపించావు లేవయా 14 మందిని రామలక్ష్మణుల్ని చంపమని, వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా, అపారమైనటువంటి తేజోమూర్తులు, 14 మందిని ఒక్క క్షణంలో చంపేవతలు పారేశాడు రాముడు. నువ్వు ఏదో రాముణ్ణి చూస్తే చాలా తేలిక అనుకుంటున్నావు. మయితే యజ్జనుక్రోశో యధిరక్షస్సుతేషు చ రామేణ యదితే శక్తి తేజోవాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహిరాక్షసకంటకం. నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుల్ని 14 మందిని పంపించడం కాదురా, నువ్వు బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు ఇవాళ రాముడు. ఆ రాముణ్ణి సంహరించు. నువ్వు కానీ బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో, యది రామం మమామిత్రం నత్వమధ్యవధిష్యసి తవ చైవగ్రత ప్రాణాం త్వక్ష్యామి నిరపత్రత అని, నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను, ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతానండి. ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు, నేను వెళ్ళాలా, ముక్కు చెవులు కోసేశారని ఇది వెర్రింకిలేస్తోంది కానీ అని. ఆవిడికి వేరొకరు వెళ్ళేంతసేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంకా శూర్పణఖకి. నువ్వు తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి, ఇది ఆవిడ ఆక్రోశం. వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి. అందుకని కరుణ్ణంది, శూరమానీ నశూరస్త్వం మిథ్యారోపిత విక్రమ మానుషౌయో నశక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ. అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను శూరుణ్ణి, నేను వాణ్ణి చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా, ఉట్టిది, నువ్వెక్కడ శూరుడివి, నీకేం చేత కాదు, చెప్పాగా రాముడు మహావీరుడని, లే పారిపోయి ఎక్కడికైనా అంది. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వాడికి, నోర్మై నేను ఎడతాను, ఎందుకు వెళ్ళలేను, రాముడేంటి అంటాడు కదా, అలా అనిపించాలి. అందుకని ఇంకా కూర్చుంటామే, లేచి పారిపో, నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి. రామేణ యదితే శక్తి తేజో నాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసన. ఆ రాముడు ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు. నువ్వు ఎలాగో చంపలేవు, అందుకని రాక్షసులందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ అంది. మీ అందరైనా బతుకుతారా, మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరంది. అనేసరికి వాడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది. ఉక్రోషం వచ్చి, అంత మాట అంటావా, చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను, నేనేమనుకుంటున్నావో, నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేనే రథమెక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. అందుకని శూర్పణఖ బయలుదేరుతున్నానన్నాడు. తయా పురుషిత పూర్వం పునరేవ ప్రశంసిత అబ్రవీద్దూషణం నామ ఖరస్సేనాపతిం తదా 14 సహస్రాణి మమ చిత్త అనువర్తినాం రక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం. అంతకుముందు నిందించింది, ఇప్పుడు పొగుడుతోంది. నువ్వు రా అన్నయ్య రాక్షసుడి అంటే, నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా, బయలుదేరి వెళ్ళి రాముడిని చంపేసేయండి. ఆవిడికి ఒక మాట లేదు, ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు. ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశవికత ఉంది. అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేక 14,000 మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు. అది బంగారంతో చేయబడినటువంటి రథం. అంత గొప్ప రథాన్నెక్కి, గుర్రాలు పూంచిన రథం ఎక్కి, కోదండాన్ని చేత్తో పట్టుకుని తన సేనాపతులందరితో కలిసి 14,000 సైన్యంతో కదులుతున్నట్ట. ఈ కరుడు చంపాడు, ఎంతమంది ఋషుల్ని చంపాడో. ఆ కరదూషణులు ఇద్దరూ అసలు మరణిస్తారా అని బెంగ పెట్టుకున్నారు ఋషులు. అందుకని ఆయన బయలుదేరుతున్నట్ట రథం ఎక్కి నిలబడ్డాడంతే. తత్రయాంతం బలంఘోరం
అశివం శోణితోదకం అభవర్షన్ మహామేఘ స్తుములో గర్భభారుణ. గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చేయట, వచ్చి ఎర్రటి నీటిని వర్షించేయట పైనుంచి. ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది. అది భయంకరమైనటువంటి దుశ్శకునం. అటువంటి శకునం కనపడింది. నిపేతు స్తొరగాస్తస్య రథయుక్త మహాజవాహ సమే పుష్పచితే దేశే రాజమార్గే ఎదురుచ్ఛయా. చాలా సమతలంగా ఉంది భూమి, పువ్వులు జల్లినటువంటి రాజవీధి. అలా వెడుతున్నటువంటి గుర్రాలు, ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్టుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి. అలా నడిస్తే ఆ రథం ఎక్కి వెళ్ళినటువంటి వీరుడిహే తిరిగి వెనక్కి రాడు. శ్యామం రుధిరపరి అలాతచక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం. సూర్యుడి చుట్టూ పరివేషం ఏర్పడింది. నల్లటి వలయం, దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది. దీన్ని అలాత చక్రం అంటారు. అంటే మనం దీపావళి నాడు కాకర పువ్వొత్తులు అట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటారు. తిప్పుతుంటే గిరగిరగిరగిర తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి. అలాంటి చక్రం సూర్యుడి చుట్టూ ఏర్పడిందిట. అది నలుపు ఎరుపు రంగులతో ఉంది. అలా రంగుతో కూడినటువంటి సూర్యుడిని చూస్తే యుద్ధానికి బయలుదేరే ముందు ఎవరు బయలుదేరుతున్నప్పుడు అలా జరిగిందో ఆయన ఇంకా ప్రాణములతో తిరిగి వెనక్కి రాడు. అందుచేత దుశ్శకునం కనపడిందో. తతోధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితం సమాక్రమ్య మహాకాయ స్తతో గృధ్ర సుదారుణ. ఒక పెద్ద గ్రద్దొకటి ఆకాశంలో ఎగురుతూ వచ్చింది. వచ్చి బంగారు దండమునకు ధ్వజం ఎగురుతోంది. ఆ దండం మీద ఒక్కసారి పైన వాలి లేచిపోయింది. గ్రద్ద వాలిందా పరమ అశుభం. బభూవతిమిరం ఘోర ఉద్ధతం రోమహర్షణం దిశో వా విదిశో వాపి నచ వ్యక్తం చకాసిరే. దిక్కులు విదిక్కులు అన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నిత్యాశుభకరాయుద్ధే శివాఘోర నిదర్శనా నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననై. నక్కలు నోట్లోంచి అగ్నిహోత్రం కక్కుతూ ఎదురుగుండా వచ్చి పెద్ద ఏడుపు లేచి అరిచాయి. అలా అగ్నిహోత్రాన్ని కక్కుతూ అరిస్తే ఎవరికి ఎదురొచ్చాయో వాళ్ళు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళరు. అందుకని అలా నక్కలు ఎదురొచ్చాయి. ఇన్ని శకునములు ఎదురొస్తున్నా వాడు మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇన్ని జరుగుతున్నాయి, మృగాలు అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, ఆకాశం చీకటి కమ్మేస్తోంది. కాబట్టి ఈ యుద్ధం పరమ ప్రమాదకరమైనటువంటి యుద్ధం, నేను చెయ్యకూడదు అని తెలుసుకోలేదు. మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉద్ధితాన్ ఘోరదర్శనాన్ నచింతయామ్యహం వీర్య బలవాన్ దుర్బలానివా. దుర్బలుడైనటువంటి వాణ్ణి చూసి బలం కలిగిన వాడు ఎలా లెక్క పెట్టడో అలా నేను ఈ దుర్నిమిత్తాల్ని లెక్క పెట్టను. నేను బలం కలిగిన వాణ్ణి, ఈ శకునాలు నన్నేం చేస్తాయి, నేను వెడతాను యుద్ధానికి అన్నాడు. అని బయలుదేరి వెళ్ళాడు. వెడితే ఆయన చుట్టూ శ్వేనగామీ పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమ దుర్జయక్కర వీరాక్ష పరుష కాలకార్ముక మేఘమాలీ మహామాలీ సర్వాస్యో రుధిరాచన ద్వాదశైతే మహావీర్యా ప్రతస్తురభితకరం మహాకపాల స్థూలాక్ష ప్రమాధీ త్రిశిరాస్తథా చత్వారయేతే సేనాన్యో దూషణం పరితోయయు. 12 మంది రాక్షస సేనానులు కరుడి చుట్టూ నించున్నారు. 3 వాడితో పాటుగా దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాధి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు కూడా బయలుదేరారు. వీళ్ళందరూ వెడుతున్నారు. ఈ దుశ్శకునములన్నింటినీ చూశాడు. పక్షులు చిత్ర విచిత్రమైనటువంటి కూతలు కూస్తున్నాయి. పర్ణశాలలో ధనస్సు పెట్టుంది, బాణాలు పెట్టున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. కంపించడంలో బంగారు పిడి కలిగినటువంటి ధనస్సు ఎగిరిగిరి పడుతోంది. బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచాడు రాముడు. శకున శాస్త్రం అంతా ఉంటుంది రామాయణంలో. పిలిచి అన్నాడు, లక్ష్మణ, నిష్కారణంగా పర్ణశాలలో ఉన్నటువంటి ధనస్సు భూమి కంపిస్తే ఎగిరిగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరిస్తోంది. అంటే గొప్ప యుద్ధం వస్తోందని తాము ఉత్సాహంతో ఉబికి ఉబికి పడుతున్నాయి ధనుర్బాణములు. దూరంగా పక్షి కూస్తోంది.
పక్షి కూస్తోంది అంటే దుర్నిమిత్తం గోచరిస్తోంది. ఈ జరగబోయేటటువంటి యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. ఈ యుద్ధంలో జయాపజయాలు దైవ నిర్ణయాలు. ఎలా జరుగుతుందో తెలియదు. ప్రాణ సంకటం ఏర్పడినా ఏర్పడచ్చు. అంత ఘోరమైన యుద్ధం జరగబోతోంది. అందుకని లక్ష్మణ, నువ్వు వెంటనే ఒక పని చెయ్యి. ఎంత కంగారుగా చెప్పాడో చూడండి. రాముడు అసలు ఎప్పుడూ ఇంత కంగారుగా మాట్లాడ్డు. నాకు ఎడమ భుజం అదురుతోంది, నాకు ఎడమ భుజం అదురుతోంది కనుక ఖచ్చితంగా యుద్ధంలో మనం గెలుస్తాం అనుకుంటున్నాను. నీ ముఖాన్ని చూస్తే చాలా కాంతివంతంగా ఉంది. యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడి ముఖంలో కాంతి తగ్గిపోతే మరణిస్తాడు. నీ ముఖం కాంతివంతంగా ఉంది కనుక ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. కానీ లక్ష్మణ, నువ్వు తొందరపడు. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధర గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం. నువ్వు వెంటనే ధనుర్బాణాల్ని చేత్తో పట్టుకుని సీతమ్మని తీసుకుని ఎవరికీ చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడినటువంటి ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోవు. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, ఎప్పుడు రాముణ్ణి రక్షించుకోవాలని. ఈ మాట చెప్పగానే ఆయన అంటాడు, నువ్వు సీతమ్మతో కలిసి వెళ్ళిపో, నేను యుద్ధం చేస్తానంటాడు. తొందరగా మాట్లాడేవాడు, రే నేను చెప్పింది చెయ్యి, నువ్వు మళ్ళీ నేను చేసేస్తాను నాన్నగారండి, మీరు ఉండిపోండి, నువ్వు ఇలా ఏం మాట్లాడక, అవతల టైం లేదు, నువ్వు తొందరగా బయలుదేరు అని ఎంత గబగబా మాట్లాడతాడో అలా రాముడు చూడండి ఎలా చెప్తాడో. ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం తహి శూరశ్చ బలవాన్ హన్యాహ్యేతాన్న సంశయః స్వయం తు హంతుమిచ్చామి సర్వనేవ నిశాచరాన్. లక్ష్మణ, అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళిపో, సీతమ్మతో కలిసి నేను యుద్ధం చేస్తాను, ఇలాంటి మాటలు నువ్వేం చెప్పద్దు, నేను చెప్పింది విని తొందరగా సీతమ్మని తీసుకుని వెళ్ళిపో. ఇంకొక మాట మాట్లాడావా నా పాదాల మీద ఒట్టు, నీ నోటంటే ఇంకో మాట రాకూడదు, వెళ్ళిపోవడమే అంతే. సీతమ్మని తీసుకుని వెళ్ళిపో, నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను. నీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు సూర్యుడివి కాదని కాదు, నువ్వు యుద్ధం చేయలేవని కాదు, నువ్వు ఒక్కడివే చంపగలవు రాక్షసులందరినీ, కానీ వాళ్ళు నేను కోరుకుంటున్నాను చంపాలని, అందుకని నేను ఎడుతున్నాను. నిన్ను తక్కువ చేసి నేను చూడటం లేదు, నువ్వు తొందరగా బయలుదేరిపో, ఇంకొక మాట నీ నోటంటే వచ్చిందా నా పాదాల మీద ఒట్టు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎంత తొందరపడ్డాడో చూడండి రాముడు. వచ్చేస్తోంది అవతల సైన్యం, మహాభయంకరమైన యుద్ధం వస్తోందని. ఆ క్రోధం ఆవరించి నిలబడితే వాల్మీకి మహర్షి అన్నారు, రూపమప్రతిమం తస్య రామస్య క్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః. ఇంకొక ఉపమానం వెయ్యడం కుదరదయా. అలా నిలబడినటువంటి రాముడి గురించి చెప్పవలసి వస్తే ఒకే ఒక్క ఉపమానం మాత్రమే ఉంది. ఆయన పినాకిని అనేటటువంటి ధనస్సు చేత పట్టుకుని దక్షయజ్ఞ ధ్వంసం చేయడానికి నిలబడినటువంటి రుద్రుడైన శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇవాళ రాముడు అన్నారు. అందుకని శివుడిలో రుద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు. శివ మంగళం ఇచ్చేవాడు ప్రసన్నుడు, రౌద్ర రూపంతో ఉంటే రుద్రుడు శిక్ష చేస్తాడు. ఏకకాలమునందు శివకేశవ అభేదంగా శివరుద్ర అభేదంగా దర్శనం చేస్తున్నారు మహర్షి. ఇవాళ గబగబా వచ్చారట ఖరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు, వీళ్ళందరూ వచ్చి రాముణ్ణి చుట్టుముట్టారు. ఆయన ఒక్కడు, ఆయన చుట్టూ వీళ్ళందరూ మొత్తం ఆయన చుట్టూ చేరిపోయారట 14,000 మంది రాక్షసులు. బాణాలు విసిరారట, తోమరాలు విసిరారట, ముద్గరములు విసిరారట, గదలు విసిరారట, ఆయన మీదకి శూలాలు విసిరారట. ఒళ్ళంతా పూచినటువంటి మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఒంటి నిండా దెబ్బలు తగిలి నెత్తురు ధారల కింద కారిపోతోందిట. ఇన్ని బాణములు వచ్చి మీద పడిపోతుంటే రాముడు సముద్రం నదీ ప్రవాహం వచ్చి తనలో కలిసిపోతుంటే ఎంత సంతోషంగా స్వీకరిస్తుందో. పెద్ద వర్షం పడిపోతుంటే ఎత్తైన ప్రదేశం మీదకెళ్ళి కళ్ళు మూసుకుని ఆబోతి ఇలా ఎలా నిలబడుతుందో అలా నిలబడ్డాట ఆ బాణప్రహారం అంతా స్వీకరిస్తూ. ఒక్కసారి తన ధనస్సు తీశాట, దాన్ని మండలాకారంగా తిప్పి ఎప్పుడు అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీశాడో, ఎప్పుడు అందులో పెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేరు. ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, వింటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు, బాణం విడిచిపెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు. 14,000 మంది తన చుట్టూ ఉన్నారు. ఒక్క రాముడు మండలాకారంగా ధనస్సులోంచి బాణాలను విడిచిపెడుతుంటే పుణ్యం ఉన్న ప్రతివాడు ఆకాశంలో నిలబడి గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక, రామునికి విజయము కలుగుగాక,
దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని. రాముడికి విజయం కలగాలని వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తున్నారట. దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయిట, పర్వతాలు ప్రకంపనాలని పొందుతున్నాయిట, సముద్రములు ఘూర్నిల్లుతున్నాయి, మేఘములు కూడా వదిలిపోయాయి. ఆ యుద్ధం యొక్క పరిస్థితిని చూసి వనదేవతలు వనాన్ని విడిచిపెట్టి పారిపోయారట. క్రూర మృగాలన్నీ దౌడు తీసి దిక్కుల్ని పట్టి పారిపోయాయట. అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే 14,000 మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. ఏనుగులకి తొండాలు తెగిపోయాయి, గుర్రాలకి 4 కాళ్ళు తెగిపోయాయి, రాక్షసులకి కంఠాలు తెగిపోయాయి, కొందరికి భుజాలు తెగిపోయాయి, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. 14,000 మందిని 1 గంట 12 నిమిషాల్లో కొట్టేశాడు. రామదాసు గారు దశరథీ శతకంలో అంటారు, బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండమునెక్కి చటెదను దశరథీ కరుణాపయోనిధి. రుద్రుడయ్యాడు ఆ రోజున మా స్వామి. ఆ ధనస్సు చేత్తో పట్టుకుని మండలాకార బాణవర్షం కురిపిస్తుంటే అందరూ పడిపోయారట. పడిపోతే దూషణుడన్నవాడికి మాత్రం అహంకారం వచ్చి చేతిలో ఒక పెద్ద పరిగణక దాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు 13 బాణములు వింటినారికి తొడుగుతాడు. తొడిగి ఆకర్ణాంతం లాగి వదిలిపెడతాడు. వదిలిపెడితే 4 బాణములు 4 గుర్రములకు తగులుతాయి. ఒక బాణం సారథికి తగులుతుంది, ఒక బాణం ధ్వజానికి తగులుతుంది, 2 బాణాలు కమ్మికి తగులుతాయి. ఏకకాలమునందు గుర్రాలు పడిపోతాయి, సారథి పడిపోతాడు, ధ్వజం పడిపోతుంది, రథం పడిపోతుంది. తొట్టుపడి కిందకి దిగుతున్నటువంటి రథి గుండెల్లో బాణాలు గుచ్చుకుని కింద పడిపోతాడు. 13 బాణములు ఏకకాలమునందు అలా వదిలిపెడతాడు వింటినారికి సంధించే. ఇప్పుడు 14,000 మంది తన చుట్టూ తన్ని కొడుతుంటే ఇది రాముడంటే. అందుకని ఆయన అటువంటి మహావీరుడయ్యాడు, ధనుర్విద్య పారంగతుడయ్యాడు. అందుకే కోదండరాముడై ఇలా కోదండం పట్టుకున్న రాముడు మన పక్కనుంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు దశరథీ మహానుభావుడు రామదాసు గారు. మనకి ఏమిట్రా తక్కువ, నా స్వామి ఉన్నాడు రా కోదండం పట్టుకుని, నాకు బెంగ అంటారు. అందుకని ఇంతమందిని చంపి ఆ పరిగ పట్టుకుని వస్తున్నటువంటి ఆ దూషణుండి కొడితే ఇంద్రధ్వజం ఎలా పడిపోతుందో అలా పడిపోయిందిట. పడిపోయి నేల పడిపోయి భుజాలు నరకబడి 2 చేతులు నరికేశాడు. పరిగ పట్టుకొస్తుంటే నేల పడిపోతే ఏనుగు కింద పడ్డట్టు పడి భూమిలో దొల్లి మరణించాడు. మరణిస్తే ఆ వెనకాతలే కరుడు యుద్ధానికి వస్తానన్నాడు. యుద్ధానికి వస్తానంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు? ఆ మహాకపాలుడు పోయాడు, అందరూ పోయారు. 2 రథాల్లో మిగిలిపోయారు. ఒకడు కరుడు మిగిలిపోయాడు, రెండవ వాడు కరుడు యొక్క సేనాని అయినటువంటి త్రిశరస్కుడు మిగిలిపోయాడు. కరుడు యుద్ధానికి వెళ్తుంటే త్రిశరస్కుడు అన్నాడు, మహానుభావ, నేను బతికుండగా మీరు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి? ఇవాళ మీరు ఒక విచిత్రాన్ని చూడాలి. త్రిశిరస్కుడు వెళ్ళి రాముణ్ణి సంహరించడమో, రాముడి చేత త్రిశిరస్కుడు సంహరింపబడడమో ఏదో ఒకటి జరగాలి. నన్ను ఆశీర్వచనం చేసి పంపండి అన్నాడు. వెళ్ళు అన్నాడు వీడు. వెళ్ళి రా అని వీడు అనలేదు, వెళ్ళన్నాడు. అంతే, వెళ్ళాడు వాడు. మృత్యువుని ఎదుర్కొన్నాడు, వెళ్ళాడు. మహానుభావుడికి ఆయనకి ఎంతసేపు త్రుటిలో కొట్టవతల పారేశారు త్రిశరస్కుణ్ణి. పడిపోయాడు. కరుడు లేచాడు. లేచి యుద్ధానికి వస్తున్నానన్నాడు అని భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు రామచంద్రమూర్తితో. చేసి ఆయన మణికట్టుతో ఆ పిడికిలితో వింటినారిలో బాణములను తొడుగుతుంటే అపారమైన లాఘవంతో తన రథంతో దగ్గరికి వచ్చి ఆయన పిడికిలి మీద కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ వింటినారి తెగిపోయింది, ధనస్సు విరిగిపోయింది. విరిగిపోగానే వాడు ఉత్తరక్షణం పరమవేగంతో ఎదురొచ్చి రాముడి యొక్క గుండెల మీద బాణాలు పెట్టి కొట్టాడు. ఆ కవచం పిట్లిపోయి కిందకి జారి పడిపోయింది. పడిపోగానే రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు. కొడితే రాముడిలోంచి రక్తం పర్వతంలోంచి సెలయేళ్లు కారినట్టుగా కారిపోతోంది. కారిపోతున్నా ఇంత మాత్రం కూడా విచలితుడు అవ్వలేదుట. ఒక్కసారి తన పక్కన అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనస్సుని స్వీకరించారు. స్వీకరించి చేత పట్టుకుని కరుడితో ఒక మాట చెప్తారు. రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలు అంతిమ తీర్పు పడగొట్టే ముందు మనం జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి వీటిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అంటారు, ఉద్వేజనీయో భూతానాం
నృశంస పాపకర్మకృత త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్టతి. వాడు 3 లోకములను పరిపాలించగలిగినటువంటి సమర్థుడైన పాపకర్మలను చేస్తున్నటువంటి వాడు మాత్రం బ్రతకడు. కర్మలోక విరుద్ధంతు కృవాణం క్షణదాచర తీక్ష్ణం సర్వజనో హంతి సర్పం దుష్టమివాగతం. లోకమునకు విరుద్ధమైనటువంటి పనులన్నీ చేస్తూ బ్రతికేటటువంటి వాణ్ణి కొంతకాలం వాడికి ఎదురు తిరగలేక కాలస్వరూపంలో వాడికి అధికారం ఉందనో ఐశ్వర్యం ఉందనో ఒంట్లో శక్తి ఉందనో లోకం తల ఉంచి ఉండవచ్చు. కానీ వాళ్ళకొక్క అవకాశం వస్తుంది. వచ్చిన రోజున 10 మందిలో ఒక్కతే వెళ్ళిపోతున్నటువంటి పాముని దొరికితే మనుషులందరూ కలిసి కర్రలు పెట్టి కొట్టి చంపినట్టు అందరూ కలిసి చంపేస్తారు అటువంటి వాణ్ణి. లోకమునకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. వసతో దండకారణ్యే తపసాం ధర్మచారిణ కిన్నుహత్వా మహాభాగా ఫలం ప్రప్యసి రాక్షస. ఎక్కడో పర్ణశాలలో కూర్చుని తపస్సు చేసుకునేటటువంటి ఋషుల మీద నీకెందుకు ఆగ్రహం? వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు? ఆ బాధ పెట్టినటువంటి ఫలితాన్ని ఖరా నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలే ద్రుమాహ పుష్పమివార్తవం. ఋతువు వచ్చినప్పుడు ఏ ఋతువులో ఏ చెట్టు పువ్వు పుయ్యాలో అలా ఆ చెట్టు ఆ ఋతువులో పువ్వు పూస్తుంది. ఈ ఋతువులో మామిడి చెట్టు పువ్వు పుయ్యాలి. మనం వెళ్ళి ఓ మామిడి చెట్టు పువ్వు పుయ్యమే అని అడగక్కర్లేదు. ఆ ఋతువు దానికి తెలుసు, పూసేస్తుంది. అలా పాప ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఇవ్వడం సిద్ధం చేసిన నాడు ఫలాన్ని అనుభవించాలి. అందుకని నువ్వు ఇంతకాలం చేసినటువంటి పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని కత్తిరిస్తున్నాను. నీ ఒంట్లోంచి వేడి నెత్తురు ప్రవహిస్తుంటే ఏ భూమిని ఇంతకాలం బాధ పెట్టావో ఆ భూమిని నెత్తురు త్రాగుతుంది. ఏ ఋషుల్ని ఇంతకాలం బాధ పెట్టావో అటువంటి నీ జీవుడు రాక్షసులందరితో కలిసి నరకలోకానికి పోతాడు. అందుకని ఖరా నిన్ను సంహరించడానికి సిద్ధపడుతున్నానన్నాడు. నువ్వు క్షత్రియుడవై పుట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు. నువ్వు క్షత్రియాధముడవు. నిన్ను పొగుడుకుంటావేంటి? చూడు, ఉత్తర క్షణంలో నిన్ను నిగ్రహిస్తాను. ఈ గదాదండం యమపాశం, దీన్ని తట్టుకోగలిగిన వాడు ఉండడు. ఈ గదని విడిచిపెడుతున్నానన్నాడు అని ఖరుడు గదని విడిచిపెట్టాడు. ఆ గద వస్తున్నప్పుడు అడ్డొచ్చినటువంటి చెట్లని కూడా కాల్చుకుంటూ వస్తోంది. రాముడు చూశాట, వైష్ణవ ధనస్సులో ఏకకాలమునందు కొన్ని బాణములను సంధించి విడిచిపెట్టాడు. అసలు ఆయన వరకు రాకుండానే మార్గమధ్యంలోనే ఆ గద తుత్తునీలైపోయింది. అయిపోయిన తరువాత వాడి అయినటువంటి బాణములను కొన్ని బాణముల యొక్క సమూహాన్ని తీసుకుని ఏకకాలమునందు వింటినారికి సంధించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టడంలో ఆ పైన ఉన్న ధ్వజం పడిపోయింది, రథం పడిపోయింది, గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు. ఖరుడి యొక్క గుండెల్లోకి బాణాలు గుచ్చుకున్నాయి. నెత్తురు కారిపోతోంది. కారిపోతూ ఇంకా అంతిమ క్షణాలు వచ్చేస్తున్నాయన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి రాముడి మీదకొచ్చి ఆ చెట్టుని పారేద్దామని వస్తున్నాడు. రాముడు నారాచ బాణములతో ఆ చెట్టుని ముక్కలుగా ఖండించి ఖరుడు యొక్క శరీరంలోకి కొన్ని బాణాలు కొట్టాడు. కొడితే నీటి బుగ్గలోంచి నీరు పైకొచ్చినట్టు వాడి శరీరంలోంచి నెత్తురు ఏరుగా కన్నాల్లోంచి కారిపోతోంది. వాడు దగ్గరకు వచ్చి రాముడి మీద పడబోతే నెత్తురు ఓడిపోతూ పుల్లటి కంపుతో ఉన్నటువంటి ఖరుడు యొక్క శరీరం తన మీద పడుతుంటే అలా పడడం ఇష్టం లేక రాక్షసుణ్ణి నిగ్రహించడం కోసమని ఒక్కసారి 2-3 అడుగులు అటు ఇటు రాముడు కదిలేట. అలా కదిలితే విలువిద్యలో కోదండం పట్టుకున్నవాడు దోషం చేసినట్టు. అలా వెనక్కి అడుగులు వెయ్యకూడదు. అలా వేస్తే చేతకాక పౌరుషం లేక వెనక్కి తగ్గినట్టుగా లెక్క కడతారు. అందుకని ఉత్తరాఖండలో దెప్పి పొడిచారు లవకుశులు. ఆ చెప్పావు లేవయ్యా రాముడి గురించి, ఖరుడితో యుద్ధం చేసినప్పుడు 3 అడుగులు వెనక్కి వేశాడన్నారు. కానీ రాముడు దోషం చెయ్యలేదు. ప్రతిద్వంద్వి తనతో యుద్ధం చేసేవాడి మీద వింటినారి ఆకర్ణాంతము సారించి విడిచిపెట్టడానికి కావలసినంత ఎడం దొరకకపోతే ఎడము దొరకడానికి ఎంతసేపు అటు కాని ఇటు కాని వెనక్కి కాని ముందుకు కాని ఎన్నడుగులు వేయచ్చో అన్నడుగులు వేస్తే దాన్ని విలువిద్యలో అపసర్పణము అంటారు. ఆయన రాముడు అపసర్పణం చేసి బాణం వదిలిపెట్టగానే ఖరుడు భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. రాముడు ధర్మం తప్పాడు అని లోకం అందని
లక్ష్మణుడు యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు, ధర్మాత్మా సత్యసంధశ్చ. రాముడు కరుణ్ణి చంపిన దాంట్లో దోషం లేకపోతే, అంటే ఆ నోడు ఇంద్రజిత్తు మరణించాడు. యుద్ధకాండ వచ్చినప్పుడు మీకు ఆ రహస్యం చెప్తాను. అందుచేత రాముడు ధర్మమైనటువంటి పద్ధతిలోనే కరుణ్ణి నిగ్రహించాడు. ఆఖరుడు భూమి మీద పడ్డాడు, పడి ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే రాముడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఋషులందరూ పరుగు పరుగున వచ్చారట. ఇంతమందిని 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణుల్ని, త్రిశిరస్కుణ్ణి, ఇంతమంది రాక్షసుల్ని అర్థాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్చరై 14 సహస్రాణి రాక్షసాంభైవ కర్మణాం కరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే. అర్ధాధిక ముహూర్తము అంటే 1 గంట 12 నిమిషాలు. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందితో కలిపి ఇంతమందిని చంపేశాడు. చంపేసి వెనక్కి వస్తుంటే దేవదుందుబులు మోగాయి, పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. ఆ ఋషులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. ఎంతో సంతోషంతో గుహలోంచి సీతమ్మ చూస్తోందిట. ఆ పొదల్లోంచి ఇలా 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 చూస్తోంది. ఎందుకని? అప్పటి వరకు ఆవిడకి లోపల ప్రాణం లేనట్టే ఉందిట. ఎందుకని? ఉత్కంఠ అంటారు. అప్పుడు అసలు మనం ఎవరో మనం మర్చిపోతాం. ఒక దేవతా దర్శనం చేయడానికి వెళ్ళామనుకోండి, ఆనంద నిలయంలో ఆ చెక్క దాటి ఇలా చూసేటప్పటికి ఏడుకొండల వాడు ఎదురుగుండా కనపడుతున్నాడు అనుకోండి, అబ్బా స్వామి గోవిందా గోవిందా అంటూ ఆ కిరీటం, ఆ శిరస్సు, ఆ హారాలు, ఆ చతుర్భుజాలు, ఆ శంఖచక్రం, ఆ పట్టుపంచ, ఆ నంతక ఖడ్గం, ఆ తొడలు, ఆ పాదాలు, ఆ కవచాలు, ఆ తులసి, ఆ వనమాల, పైనుంచి వేసినటువంటి తోమాల, ఇవన్నీ దర్శనం చేస్తూ మనని మనం మరిచిపోతూ అక్కడే దృష్టిండిపోయి గోవిందా 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 వెనకవాడు తోస్తుంటాడు, మనం వెళ్ళిపోతుంటాం, దగ్గరకు వెళ్ళిపోతుంటాం, ఆపాదమస్తకం ఇలా చూసేస్తుంటాం. ఆ సాలగ్రామమాల ఇవన్నీ కనపడతాయి. జరగండి జరగండి అని వాళ్ళు ఇటు తోసేస్తారు. ఇటు తిరిగి నడవం, ఇటే గోవిందా 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 అని నడుస్తుంటాం. వాళ్ళు తోస్తుంటారు, మన ముందు వాళ్ళు తోస్తుంటారు, వెనక వాళ్ళు తోస్తుంటారు. ఆ చివరకు వచ్చేస్తాం, ఇంక ఇటు తిరిగితే ఆయన కనపడడు. అందుకని అలాగే గోవిందా గోవిందా అంటుంటే అక్కడ ఉన్న ఆయన మీ వెనక వాళ్ళు రావాలి జరగండి అని ఇటు తోసేస్తాడు. అప్పుడు ఆ ఘంటామంటపం దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేసి, అప్పుడు ఒకసారి ఇటు క్యూలో ఉన్న వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, నాతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, మా ఆవిడ ఎక్కడుంది, మా పిల్లలు ఎక్కడున్నారని బాహ్యస్మృతిలోకి వస్తాడు. అలా సీతమ్మ గుహలోంచి రాముడు అమ్మో ఏది అమ్మో ఎన్ని బాణాలే. ఆవిడ ఇప్పటి వరకు వినడమే తన భర్త యొక్క గొప్పతనం గురించి. తన భర్త యుద్ధం చేస్తుండగా చూడలా సీతమ్మ, ఇవన్నీ చూసింది ఈ యుద్ధాన్ని. అమ్మో అన్ని శకునాలు చెప్పాడు. నా భర్త ప్రాణాలతో రావాలని 1033 కోట్ల దేవతలకి నమస్కారం చేస్తోంది. ఆ తీగలలోంచి ఇలా ఇలా చూస్తోంది. సీతమ్మ లక్ష్మణుడు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళిద్దరు గుహలోంచి అలా చూస్తున్నారు ఏమవుతుందోనని. ఇంతమంది మడిసిపోయారు. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురుస్తోంది, ఋషులందరూ స్వస్తివాచకం చేస్తున్నారు. సంతోషంగా రాముడు కోదండం పట్టుకుని పర్ణశాలలోకి వస్తున్నాడు.